ఒరే, అమ్మకి బాలేదురా, ఆరోగ్యం పాడైంది, డాక్టర్ మందులు కొనమని చెప్పన్నారు, 10,000 రూపాయలు కావాల్సి వస్తుంది, నా దగ్గర ఏమో చిల్లు ఇవ్వలేదు, కాస్త 10,000 రూపాయలు సహాయం చేస్తావా అని ఫోన్ చేశాడు స్నేహితునికి. అరే అమ్మకి బాగుపడి ఏంట్రా, ఎలా ఉంది? అదేరా డాక్టర్స్ ఏమో ఖచ్చితంగా మందులు వాడాలని చెప్పి అంటున్నారు, 10,000 రూపాయలు అర్జెంటుగా కావాలిరా, పని చేయరా, నువ్వు సాయంత్రం ఫోన్ చేయరా అని చెప్పేసి అన్నాడు. సాయంత్రం ఫోన్ చేశాడండి స్నేహితుడికి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశాడండి. చాలా బాధపడ్డాడు. మిగతా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాడు, వాళ్ళు ఏదేదో కారణాలు చెప్పారు కానీ ఒక్కడు కూడా సహాయం చేయలేదండి. అసలు రూపాయల విషయంలో బయటపడుతుంది. అందరికి ప్రయత్నం చేశాడు, ఆఖరికి ఎవరూ సహాయం చేయకపోయేసరికి అమ్మకైతే మెడిసిన్ కావాలి, సాయంత్రం మనసు బాగోపోయిన ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాడండి. ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముడు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ వచ్చి అమ్మకి కావాల్సిన మందులన్నీ కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చాడు రా, నీ కోసం చాలాసేపు వెయిట్ చేశాడు, నువ్వు వస్తావేమని చెప్పి. ఏమిటి, వాడు వచ్చాడా? వాడు రావడమే కాదురా, అమ్మకి కావాల్సిన మెడిసిన్ కూడా తీసుకొచ్చాడు రా. అదేంట్రా, వాడు నాకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టాడు, మందులు తీసుకొచ్చి ఇచ్చాడా? ఇవ్వడమే కాదన్నా, నీ కోసం చాలాసేపు వెయిట్ చేశాడు, ఇప్పుడే ఇంతకుముందే వెళ్ళిపోయాడు. వెంటనే ఆ స్నేహితుడు ఎక్కడుంటాడు అక్కడికి వెళ్ళి, ఏంట్రా నువ్వు చేసింది? మందులు తీసుకొచ్చి అమ్మకి కావాల్సిన మందులు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చావంటే కదా, మరి నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదేంట్రా, ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేసావేంట్రా? సాయంత్రం వరకు ప్రయత్నం చేశాను రా, 10,000 రూపాయలు నీకు అరేంజ్ చేద్దామని చెప్పి, కానీ నాకు ఎక్కడ 10,000 రూపాయలు దొరకలేదురా. అమ్మ ప్రాణం కంటే ముఖ్యం ఏముంటుందిరా, నా ఫోన్ అమ్మేశాను రా, ఆ డబ్బులు తీసుకొని వచ్చి అమ్మకు మెడిసిన్ కొనుక్కున్నాను రా, కాబట్టి నువ్వు ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చిందిరా. కోసం ఏదైనా వదులుకోవడానికి, దేనైనా వెచ్చించడానికి, నీ కష్టంలో పాలు పంచుకోవడానికి, నీ కన్నీరు తొడవడానికి నేను ఉన్నానని చెప్పడానికి ఈ లోకంలో ఇలాంటి స్నేహితులు దొరుకుతారా? ఒకవేళ నీకు దొరక్కపోతే ఒకడున్నాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో నీకు ఎవరు దొరకకపోయినా, ఎవరు నీకు అండగా నిలబడకపోయినా, ఒక్కడు మాత్రం ఖచ్చితంగా నిలబడతాడు, నేనున్నా. నేను ప్రాణంగా ప్రేమించి ప్రాణం ఇచ్చిన స్నేహితుడిని, ఆ స్నేహితుడిని మాత్రం ఏ రోజు దూరం చేసుకోమాకు. Download ShareChat.